చెత్త లేకుండా జీవితం గడపగలుగుతామా? చెత్త లేని ఇళ్ళుంటాయా? వ్యర్థ పదార్థాల్ని ఉపయోగించుకుని వాటిని జీవనంగా సాగించే అవకాశం ఉందా? అని వెతుకుతున్న స్వచ్ఛ భారత్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కార్యకర్తలకి మా ఇల్లు చూడాలని అనిపించింది. వరలక్ష్మి గారు, ఆమె సహచరులందరూ కూడా మా ఇంటికి వచ్చారు. ఇది జూలై 25, 2024 సంవత్సరంలో జరిగింది. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. వారు వచ్చాక మా ఇంట్లో రకరకాల ప్రయోగాల్ని, రకరకాల అనుభవాల్ని తెలుసుకున్నారు. అందులో మేము వాడే 3 కుండల్లో పద్ధతితో ఎలా నీటిని శుద్ధి చేసుకుంటామో దాంతో పాటు విరిగిపోయిన సెరమిక్ ముక్కలతోటి ఏ రకంగా మొజాయిక్ ఆర్ట్ చేస్తాము అన్నది కూడా వాళ్ళు చూసి దీంతో కూడా ఇలా చేసుకోవచ్చా అని చెప్పి ఆశ్చర్యపోయారు. అదేవిధంగా రకరకాల ప్రాంతాల నుంచి నేను సేకరించిన విత్తనాలని, ఆనపకాయ విత్తనాలన్నీ కూడా చూశారు. మా ఇంట్లో ఉన్న మేము రిపేర్ చేసిన బీరువాలు కానీ, మంచాలు కానీ అవన్నీ చూసి పాత వస్తువులతోటి ఇంత సుందరంగా ఇంట్లో ఫర్నిచర్ అంతా చేసుకోవచ్చా అని అడిగారు. ఈ వెలుగుతున్న దీపాన్ని చూసి ఇది ఎలా చేశారు అంటే, సీసాకి మూతలో చిన్న చిల్లు పెట్టి అందులో దీపం పెడితే అది ఒక ఫ్యాన్లియర్లో తయారైందని చెప్పాము. బట్టలు తోవడంలో బయో ఎంజైమ్స్ ఎలా వాడతాము, తర్వాత వాడిన నీటిని శుద్ధి చేసుకుని మళ్ళీ వాటిని మొక్కలకి ఏ రకంగా ఉపయోగించుకుంటామన్నది మా గ్రే వాటర్ సిస్టమ్ని, దాంట్లో పెరిగే మొక్కల్ని, ఆ గ్రే వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ని కూడా చూశారు. మా ఇల్లంతా చూశాక మా ఇంట్లోనే ఉన్న ఒక కంటైనర్ హోమ్ని, అది సొంత డబ్బా అంటాము, దాంట్లోకి వెళ్ళి అక్కడ ఈ షిప్పింగ్ కంటైనర్ తోటి ఈ రకమైన ఇల్లు ఎలా కట్టాము, అందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పి అన్నిటినీ ముట్టుకుని మరీ చూశారు. చెక్కలతోటి ఇలా గోడలు కట్టారా, ఈ కిటికీ తలుపుల మీద బొమ్మలు ఎవరు వేశారు అంటూ కూడా అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓ, ఇది ఉయ్యాల బల్ల మీద ఇంత మంచి బొమ్మలు చాలా బాగున్నాయి అని చెప్పి అడిగారు. ఇవి ఇందాక మీరు చూపించిన టైలర్ వేస్ తోటి కుట్టిన కర్టెన్లా ఉన్నాయి కదూ అని చెప్పి నిజాన్ని నిర్ధారణ చేసుకున్నారు. ఈ మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి వరలక్ష్మి గారు అన్నారు. ఈ కంటైనర్ డబ్బాలు 4 గదులు ఉన్నాయి కదా, వాటి ఉపయోగం ఏంటి అని అడిగినప్పుడు ఇది ఒక జీరో యాక్టివిటీ హాలిడే, డూ నథింగ్ హాలిడేస్ అని చెప్పాము. ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి కనీసం జీవితంలో 4-5 రోజులైనా ఇలాంటి మినిమలిస్టిక్ జీవితాన్ని గడపాలి అనుకుంటే దానికి ఇది ఉపయోగపడుతుంది. వచ్చిన వారు పెట్టుకోవడానికి ఈ డబ్బాలు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చదువుకోవడానికి పుస్తకాలు ఉంటాయి తప్ప టీవీ వగేరాలు ఏమీ ఉండవు. ఇది ఒక డూ నథింగ్ హాలిడే. అలాంటి వారి కోసం అని చెప్పి ఒక చిన్న గెస్ట్ హౌస్లా దీన్ని రూపించామన్నప్పుడు హాలిడేస్లో ఏమీ చేయకుండా ఉండడం చాలా కష్టమైన పని అని చెప్పి అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఈ కంటైనర్ రూమ్లో వాడిన ప్రతి వస్తువుని అడిగి మరీ తెలుసుకున్నారు. గుమ్మాలేమిటి, ఈ తలుపులేమిటి, దీన్ని దేనితో చేశారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని రకరకాల వివరాలన్నీ తెలుసుకుని వ్యర్థ పదార్థాలుగా ఉపయోగపడిన అనేక వస్తువులతోటి ఇల్లునంతా ఎలా నిర్మించారు అని చెప్పి ఆశ్చర్యపోయారు. సైకిల్ చక్రాలతో చేసిన కిటికీని చూశారు. అదేవిధంగా ఈ గదిలో ఉండే బల్ల మీద హైదరాబాద్లో ఉండే రకరకాల ల్యాండ్ మార్క్స్, మన కొత్తగా కట్టిన సెక్రటేరియట్ భవనం కానివ్వండి, రామానుజుడి విగ్రహం కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, ఇవన్నీ హైదరాబాద్లో ల్యాండ్ మార్క్స్. వాటితో పాటు సొంత డబ్బా భవనం కూడా ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పి నేను అన్నాను. వారు తప్పకుండా అవుతుందని ఆశీర్వదించారు. తర్వాత భరణి ఇటుకలతో కట్టిన ఒక రూమ్కి తీసుకువెళ్ళారు. ఈ థర్మోకోల్ క్రష్ చేసి సిమెంట్ తోటి కలిపి తర్వాత దాన్ని అచ్చులో వేస్తే ఈ రకమైన ఇటుకలు తయారవుతాయి. దాన్ని ముట్టుకుని చూసి తేలిగ్గానే ఉన్నాయి అని చెప్పి అనుకున్నారు వరలక్ష్మి గారు. వీటన్నిటితోటి గది ఎక్కడ కట్టారు అంటే భరణిని ఆ గది కూడా తీసుకెళ్ళాడు. ఈ థర్మోకోల్తో చేసిన ఫోమ్ క్రీట్ తోటే కంటైనర్ హోమ్ పైన ఒక ఫ్లోరింగ్లా వేయడం మూలంగా లోపలదంతా కూడా చల్లగా ఉంటుంది. అంతా కూడా ఫ్లోర్ లాగా వేసేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడే దాని మీద స్క్రాప్ టైల్స్ అన్నీ కూడా పెట్టేసాం అనమాట. మీరు పైన చూస్తే అంతే, ఇంకా అందులో బిగిసిపోతుంది. ఈ టైల్స్ అన్నీ కూడా వైట్ కలర్ అనమాట, రిఫ్లెక్ట్ చేసేస్తుంది లైట్ హీట్. సో మనకి టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది. ఈ గది భరణి కట్టింది. రకరకాల సీసాలని
కత్తిరించి సీసాలను విరగొట్టి ఈ రకంగా బ్రిక్స్ చేసి కట్టారు. థర్మోకోల్ తోటి కట్టిన ఇటుకలు కూడా ఈ గదిలో కింద భాగంలో ఉన్నాయి. వీటి మూలంగా థర్మోకోల్ తోటి కట్టిన గోడలు గట్టిగానే ఉంటాయని చెప్పి, బరువు తీసుకుంటాయని చెప్పి నిర్ధారణ అయింది. ఇది వైర్లను కట్టే రోలర్స్ తోటి చేసిన ఒక కబోర్డ్. ఈ కిటికీ డిజైన్ చాలా విచిత్రంగా ఉంది. ఇదేమిటి, ఈ చక్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే భరణది నేనే వెల్డ్ చేశాను. సైకిల్లో ఉండే గేర్ చక్రాలతోటి వెల్డ్ చేసి సైకిల్ ఫ్రేమ్ చేశాను. ఇది మా సూర్యుడు, అంటే ఆకాశంలో ఉండే ఎండను పట్టుకుని వేడిని పట్టుకుని లోపల ఉన్న వాటిలన్నింటినీ అది డ్రై పరుస్తుంది. సోలార్ డ్రైయర్ అది. పైనుంచి కిందకి దిగాక మా ఇంట్లో పడే వర్షం నీళ్ళని ఎలా పట్టుకుంటాము, ఆ శాండ్ ఫిల్టర్లో అది శుద్ధి చేశాక మా సంపులోకి ఎలా వెళ్తాయి అనేదంతా తెలుసుకుని చూశారు. అదేవిధంగా మా ఇంట్లో ఉన్న ఒక కాలింగ్ బెల్ని పూసలు కట్టిన ఒక దండతోటి లాగితే మా కాలింగ్ బెల్ తయారవుతుంది. మా ఇంట్లో వచ్చే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తడి చెత్తతోటి మేము కాంపోస్ట్ చేస్తూ ఉంటాము. ఆ కాంపోస్ట్ చేసే విధానాన్ని కూడా తెలుసుకున్నారు. మా ఇంటికి అనుసంధానంగా ఉన్న ఒక చిన్న షెడ్లో మేము రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఈ బయో ఎంజైమ్ చేసే ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది. ఇది బయో ఎంజైమ్ ఎలా చేస్తారు, ఏ దశలో ఎలా ఉంది, ఇది షాంపూవా, దీంతో మనము స్నానం చేయొచ్చా అని చెప్పి అడిగి తెలుసుకున్నారు. ఈ షాంపూలో కుంకుడుకాయలు, మందారాలు, అలోవెరా లాంటి అన్ని సహజమైన వస్తువులు ఉన్నాయని చెప్పాము. ఈ షెడ్ కూడా కంటైనర్ హోమ్ భాగంలో మిగిలిపోయిన వస్తువులతో చేసిన ఒక షెడ్ అని చెప్పి వారికి తెలియజేశాము. బయోచార్ కూడా గాలి తగలని పరిస్థితుల్లో చెక్క ముక్కల్ని కాల్చడం మూలంగా, ఒక రకంగా ఉడకపెట్టడం మూలంగా బయోచార్ చేశాము. మీ ఇంట్లో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో బయోచార్ కూడా చేశారా అని చెప్పి ముట్టుకుని చూశారు. ఇది కోకోనట్ క్రషర్. ఈ రోజుకి 500 పైన కొబ్బరి బొండాలని క్రష్ చేసి అందులోంచి కోకోపీట్ తయారు చేస్తుంది. ఇవి బయోచార్ చేయడానికి ముందర మేము సేకరించిన రకరకాల కట్టెలు. ఒక కొబ్బరి చెట్టును కొట్టి దాంట్లో ముక్కలు ముక్కలుగా చేసి దాంతో బయోచార్ చేశాము. ఆ బయోచార్ చేసే విధానాన్ని భరణి వాళ్ళకి వివరించారు. మేము చేస్తున్న రకరకాల ప్రయోగాలన్నీ తెలుసుకోవాలని మా ఇంటికి వచ్చి చాలా ఓపికతో అంతా చూసి మేము చేసిన ప్రయోగాలకి చాలా అభినందిస్తూ, ఆశ్చర్యపడుతూ ఇది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మాకు సెలవు చెప్పి వారి ఇళ్లకు వెళ్ళారు. వరలక్ష్మి గారు, వారి మిత్రులందరికీ ధన్యవాదాలు.